హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. మనకి పీడబ్ల్యూ వాళ్ళకి సంబంధించి ఆర్ఆర్బీ గ్రూప్ డి స్కోర్ షీట్స్ అలాగే క్వశ్చన్ పేపర్స్ అనేవి రావడం జరిగింది. సో చాలామంది మెయిల్స్ వచ్చాయని కూడా కామెంట్ చేశారు. ఒకసారి మీ మెయిల్ కూడా చెక్ చేసుకోండి. ఎవరైతే మినిమం క్వాలిఫై మార్క్స్ సెక్యూర్ చేశారో వాళ్ళు ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్తో లాగిన్ అయితే కనుక మీ యొక్క స్కోర్ కార్డ్ అలాగే క్వశ్చన్ పేపర్ అనేది రావడం జరుగుతుంది ఫైనల్ కీతో. ఈ విధంగా మీ యొక్క రిజల్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో ఇది పీడబ్ల్యూ యొక్క రిజల్ట్కి సంబంధించిన అప్డేట్ అనేది. నెక్స్ట్ మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది కదా, దీనికి సంబంధించి మనకి నోటిఫికేషన్లో 17.0లో మనకి క్లియర్గా డీటెయిల్స్ ఇచ్చాడు. ఒకసారి చూసినట్లయితే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి కూడా పట్టుకెళ్లాల్సి ఉంటుంది అక్కడ వెరిఫికేషన్కి. అలాగే వాటితో పాటుగా 2 సెట్స్ ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్, అంటే మీకు 2 సెట్లు జిరాక్స్ అనేది తీసుకువెళ్ళాలి. సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీ యొక్క సిగ్నేచర్ డేట్ అనేది జిరాక్స్ మీద మీరు చేసి ఉండాలి, దాన్నే సెల్ఫ్ అటెస్టెడ్ అంటాడు. సో ఒరిజినల్ డాక్యుమెంట్స్ అలాగే 2 సెట్లు జిరాక్స్ అనేవి మీరు తీసుకువెళ్ళాలి. అలాగే మనకి వెబ్సైట్లో స్కానెడ్ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయమని మీకు అప్డేట్ అనేది వస్తుంది. ఆ అప్డేట్ వచ్చినప్పుడు మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి rrbdv.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అడిగినవి మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అలాగే ఏ డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలి అనేది కూడా ఇక్కడ లిస్ట్ ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిగా 10th క్లాస్ మార్క్ లిస్ట్, మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి అలాగే ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ కింద కూడా ఈ 10th క్లాస్ మార్క్ లిస్ట్ సరిపోతుంది. అందులో మీకు క్యాండిడేట్ నేమ్ అలాగే ఫాదర్ నేమ్ ఏ విధంగా ఉంటుందో దాన్నే మనకి కన్సిడర్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్లో కూడా సేమ్ అదే విధంగా నేమ్ అనేది ఉండాలి. అలాగే ఎవరైనా ఎన్సీవీటీ వాళ్ళు ఉంటే ఆ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి. అలాగే ఎస్సీ/ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటే కనుక యాంగ్జర్ 1 ఫార్మేట్లో మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళైతే యాంగ్జర్ 2A ఫార్మేట్లో క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే నాన్ క్రిమిలేయర్ డిక్లరేషన్ బై ఓబీసీ క్యాండిడేట్స్ యాజ్ పర్ యాంగ్జర్ 2A. సో యాంగ్జర్ 2A అనేది ఉంటుంది ఫార్మేట్. సో ఈ ఫార్మేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ చివరిలో ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. సో ఈ నాన్ క్రిమిలేయర్ డిక్లరేషన్ అనేది ఓబీసీ వాళ్ళు ప్రొడ్యూస్ చేయాలి. అలాగే ఎవరైతే 250 రూపాయలు ఫీజు పే చేస్తారో ఈబీసీ ఆప్షన్కి ఎస్ సెలెక్ట్ చేసి వాళ్ళు ఈబీసీ సర్టిఫికేట్ యాంగ్జర్ 3 అనేది ప్రొడ్యూస్ చేయాలి. ఓకే, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరన్నా ఉంటే వాళ్ళు ఒరిజినల్ డిశ్చార్జ్ సర్టిఫికేట్, అలాగే ఆధార్ కార్డు యొక్క 2 సైడ్లు జిరాక్స్, అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఉంటే కనుక మెడికల్ సర్టిఫికేట్ ఫర్ పర్సన్ విత్ డిజేబిలిటీ సర్టిఫికేట్ అనేది యాంగ్జర్ 5A, 5B, 5C మీకు ఏ యాంగ్జర్ అప్లికేబుల్ అయితే ఆ యాంగ్జర్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. అలాగే వర్కింగ్ వాళ్ళు ఉంటే నాన్ అబ్జెక్షన్ మనకి ఎన్ఓసి అనేది ప్రొడ్యూస్ చేయాలి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది. ఓకే, అలాగే మైనారిటీ కమ్యూనిటీ వాళ్ళు ఉంటే కనుక యాంగ్జర్ 4A అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనకి పేరులో కనుక ఏదైనా నేమ్ చేంజెస్ ఉంటే కనుక పారా 1.7 రూల్స్ ప్రకారం మనకి ఇక్కడ గెజిటెడ్ డాక్యుమెంట్ అనేది ప్రొడ్యూస్ చేయాలని చెప్పి ఇచ్చారు. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీరు కనుక డైరెక్ట్గా ఫీజు పే చేసి ఉంటే కనుక ఆ పే స్లిప్ అనేది కూడా మీరు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది మనకి కావాల్సిన డాక్యుమెంట్ డీటెయిల్స్ అనేవి. సో మీకు కాల్ లెటర్ వచ్చిన తర్వాత అందులో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు కదా, అందులో క్లియర్గా అన్నీ చెక్ చేసుకుని క్లియర్గా అన్నీ ఏం కావాలో 1-2 సార్లు చూసుకున్న తర్వాత మీరు అన్నీ రెడీ చేసి పెట్టుకోండి, డాక్యుమెంట్స్ ఏమేం కావాలో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేవాళ్ళు. ఓకే, మనకి ఇది అప్డేట్ అనేది. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఓకే, డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.